వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. శేష సోదర సోదరీమణులందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ రాఖీ పౌర్ణిమ పండుగను పురస్కరించుకుని కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఆడపడుచులకి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆత్మీయ కానుకనందించారు. నియోజకవర్గంలో వితంతువులు, ఒంటరి మహిళలకు పండుగ వేళ అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మీకు గుర్తుందా, లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని చాలామందికి దాదాపు ఒక 10,000 మందికి పవన్ కళ్యాణ్ గారు అలాగే వారి అభిమానులు, కార్యకర్తలు కావచ్చు, చీరల పంపిణీ కూడా అప్పట్లో చేయడం జరిగింది. దాని తర్వాత కూడా అనేక కానుకల్ని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆడపడుచులకి ఎప్పటికప్పుడు అందజేస్తూనే ఉన్నారు. అలాగే ముఖ్యంగా ఒంటరి మహిళలకి, అలాగే వితంతువులకి, వాళ్ళకి ఒక భరోసాగా మనం ఉన్నాము, వాళ్ళకి ఎవరు లేరు అన్నటువంటి ఒక భావన రాకుండా మీకు ఒక అండగా మేము ఉన్నాము అనేటువంటి ఒక ఆలంబన అప్పటి నుంచి ఇప్పటిదాకా కల్పిస్తూనే ఉన్నారు. అదే క్రమంగా ఈ సంవత్సరం కూడా రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని వారికి ఒక అండగా ఉండే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం మొత్తం పింఛన్లు పొందుతున్న 45 ఏళ్ల లోపు వయసు ఉన్నటువంటి 2,439 మంది అర్హులైన మహిళల్ని ఇందులో ఎంపిక చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా పట్టు, నూలు చీరల్ని రాఖీ పౌర్ణమి కానుకగా పంపిణీ చేశారు. ఇక గొల్లప్రోలు మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో జరిగినటువంటి ఈ పంపిణీ కార్యక్రమం చాలా పండుగ వాతావరణంలో సాగింది. పురపాలక కమిషనర్ ఆధ్వర్యంలో స్థానిక జనసేన నాయకులు, ప్రభుత్వ అధికారులు కూడా ఇందులో సంయుక్తంగా పాల్గొనడం జరిగింది. అలాగే అర్హులైన మహిళలకు చీరలను అందజేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరఫున రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు కూడా తెలిపారు. సమాజంలో పలు కారణాలతోటి అటు ఆర్థికంగా, ఇటు సామాజికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వితంతువులు, ఒంటరి మహిళలకి ఆత్మీయ భరోసా కల్పించాలి అనేటువంటి లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా జనసేన నాయకులు తెలిపారు. పండుగ రోజున తమ నియోజకవర్గంలో ఆడపడుచులకు ప్రత్యేకంగా గుర్తు చేసుకుని వారికి కానుక పంపించడం ద్వారా పవన్ కళ్యాణ్ ఒక ప్రజాప్రతినిధిగానే కాకుండా ఒక కుటుంబ సభ్యుడిలాగా అండగా నిలిచారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తమ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ పండగ వేళ తమ కోసం ప్రత్యేకంగా కానుకలు పంపించడం పట్ల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. కేవలం ఆర్థిక సాయం లేదా ప్రభుత్వ పథకం కోణంలో కాకుండా ఒంటరి మహిళలకి గౌరవం, ఆత్మీయత, భరోసా అందించే కార్యక్రమంగా ప్రయత్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా స్థానికులు చెప్తున్నారు. ఇక రాఖీ పౌర్ణమి సందర్భంగా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ వేళ పిఠాపురం ఆడపడుచులకి పవన్ కళ్యాణ్ అందించిన ఆత్మీయ కానుక ప్రత్యేకంగా నిలిచింది. ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కాస్త అనారోగ్యానికి గురైనటువంటి సంగతి అందరికీ తెలిసిందే. భుజానికి ఆపరేషన్ చేసుకున్నారు. అలాగే కేరళలో ప్రత్యేకమైనటువంటి చికిత్స కూడా ఆయన తీసుకుంటున్నారు. వెన్నునొప్పికి కానీ, మిగతా కండరాల నొప్పికి కానీ. త్వరగా ఆరోగ్యంతో ఆయన ఖచ్చితంగా వెనక్కి తిరిగి రావాలి, మరిన్ని కార్యక్రమాలు ఇంకా చేయాలి, అందరికీ అండగా నిలవాలి అంటూ ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థిస్తూ ఆ సోదరీమణులు అక్కడ చేసినటువంటి ప్రసంగం కావచ్చు, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళని కదిలించేయడంలో మాత్రం మాత్రం అతిశయోక్తి లేదు. సో రాఖీ పౌర్ణమి సందర్భంగా మీ అందరికీ నేనున్నాను అనేటువంటి ఒక భరోసా కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు పిఠాపురం ఆడపడుచులు. ఆయన ఎప్పుడూ ఎవరిని మర్చిపోరు. ఖచ్చితంగా ఏ సందర్భం వచ్చినా సరే నేనున్నాను అనేటువంటి ఒక భరోసా పవన్ కళ్యాణ్ నుంచి వస్తుంది అనేది అభిమానులు మాత్రమే కాదు, ఇప్పుడు నియోజకవర్గ ప్రజలు కూడా చెప్పుకుంటున్నటువంటి అంశం. ఇంకా మాట్లాడితే రాష్ట్ర ప్రజలు కూడా అనేక కార్యక్రమాలు అటు పంచాయతీరాజ్ శాఖ నుంచి కావచ్చు, పర్యావరణ అటవీ శాఖ నుంచి కావచ్చు, గ్రామీణ నీటి దీనికి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి పనుల్ని, రహదారులు వేస్తున్నారు, అడవుల్ని కాపాడుతున్నారు, ప్రతి ఒక్కటి కూడా. అలాగే గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ ఆయన సంకల్పం ప్రత్యేకంగా నిలబెడుతోంది అనడం మాత్రం అతిశయోక్తి లేదు. రాఖీ పౌర్ణమి సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తోంది బర్డ్ మీడియా.